టెర్రర్ హెస్ నో రిలీజన్ అంటారు వీళ్ళు. టెర్రర్ హ్యాస్ అ రిలీజన్. లోకంలో ఉన్న UN డెసిగ్నేటెడ్ టెర్రర్ గ్రూప్స్ లిస్ట్ తీయండి, 99% ఆర్ ఇస్లామిక్. అది ఇండోనేషియా నుంచి, మలేషియా నుంచి, అక్కడ కూడా లేదని కాదు, అక్కడ కూడా ఉంది. వాళ్ళ ఇస్లామిక్ కంట్రీ ఉండి కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది. టెర్రరిస్ట్, ఇస్లామిక్ టెర్రరిజం అది. అక్కడున్న గవర్నమెంట్ని ఎట్లైనా కూనించో ఎట్లైనా ఓడించాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. మయన్మార్ వైపు వస్తే కొన్ని బుద్ధిస్ట్ గ్రూప్స్ ఉన్నారు అక్కడ. కానీ అన్ని లిస్టులో మీరు చూడండి, ఇస్లామిక్ లిస్ట్ కన్నా ఈ బుద్ధిస్ట్ కొన్ని, కొంతమంది క్రిస్టియన్ గ్రూప్స్ కూడా ఉన్నారు. ఇది మొత్తం చూస్తే ఒక్క హిందూ గ్రూప్ కూడా మీకు కనిపించారు టెర్రరిస్ట్ లిస్ట్. వీఆర్ ద మోస్ట్ పెసిఫిస్ట్ నేషన్. కొట్రా వచ్చి నన్ను కొట్టు, ఆ బయల్ ముజే మార్ అంటారు హిందీ. వచ్చండి, నో ప్రాబ్లం, మేము హిందువులు కదా. ఆమీర్ ఖాన్ లార్డ్ శివ అని టాయిలెట్లో తిప్పాడు 3 Idiots లో. మన అందరు నవ్వుకున్నాం. యు డూ దట్ విత్ అనదర్ రిలీజన్. ఆమీర్ ఖాన్ తల ఉండదు. ఇది ప్రాబ్లం. మనం ఏంటంటే మన దేవుళ్ళు ఎట్లా అన్నమాట, మన దగ్గర విలన్స్ ఉన్నారు, హీరోస్. మహాభారత తీస్తే మీద అన్ని కలర్లు కనిపిస్తుంది దాంట్లో దేవుడు ఉన్నాడు, దాంట్లో హీరోస్ ఉన్నారు, దాంట్లో విలన్స్ ఉన్నారు, అంకుల్స్ ఉన్నారు, కౌరవులు ఉన్నారు, వీళ్ళు వాళ్ళు అని చెప్పి మొత్తం అన్ని క్యారెక్టర్స్ ఉన్నారు దాంట్లో. మన వీఆర్ లైక్ దాట్. మనకు చెప్తారు కదా 33,000 మన అంత 33 లక్షలు అవుతాయి దేవుళ్ళు ఉన్నారు. కరెక్ట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్ అండి. దానికి ఒక్కొక్కటి ఒక రీజన్ ఉంటుంది.